49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇప్పుడు చర్చ అంతా కేవీఎన్ ప్రొడక్షన్స్ గురించి మాత్రమే రన్ అవుతా ఉంది. ఎందుకంటే పెద్ద 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 భారీ ప్రాజెక్టులన్నీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దసరా సంక్రాంతికి 9th జననాయకన్ అనే సినిమా రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. సెన్సార్ అభ్యంతరాలు తెలిపింది, వాళ్ళు కోర్టుకి ఎక్కారు. నెక్స్ట్ ఇంకో రిలీజ్ డేట్ తీసుకొని త్వరలో వస్తామని చెప్పారు. అండ్ రివైజింగ్ కమిటీకి కూడా మళ్ళీ పంపారు. అంత పెద్ద సినిమా, అంత పెద్ద స్టార్, తన ఆఖరి సినిమా అంటే చాలా గ్రాండ్గా తీస్తారు, మనకు తెలిసిన విషయమే. పైగా బోల్డ్ అనే థియేటర్లో కూడా అది రిలీజ్కి సిద్ధమయ్యి రీఫండ్ కూడా అయిపోయింది. అట్లా ఒక సినిమా రిలీజ్కి సిద్ధమై రీఫండ్ అయిందంటే ఆ ప్రొడ్యూసర్కి అంటే ఆ కష్టాలు తెలిసిందే మనకి. నిర్మాతలు ఎప్పుడైనా సరే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. అలాంటి కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే టాక్సిక్ రిలీజ్ అయింది మొన్న. టాక్సిక్ టీజర్ అది చూస్తే అరే ఏంటిది అనిపించింది చాలామందికి. అండ్ అలాగే కేడి అని ఇంకో సినిమా తీస్తున్నాడు, అది అంటే మన కన్నడ వైపే. అన్ని పెద్ద పెద్ద సినిమాలు, భారీ భారీ ప్రాజెక్టులు, బోర్డు అంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడేమో ఒక సినిమా ఆగిపోయింది, పెద్ద సినిమా, అంటే ఏమన్నా రొటేషన్కి పనికి వస్తాయంటే అది ఆగిపోయింది. ఉన్న డబ్బులన్నేమో ఈ పెద్ద పెద్ద సినిమాలకు ఖర్చు అవుతున్నాయి. అందుకు ఒక సినిమా మీద చాలామందికి డౌట్ వస్తుంది. మెగాస్టార్ 158 మూవీ విత్ బాబీ కొల్లి, వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాబీ కొల్లి అండ్ మెగాస్టార్ కాంబినేషన్లో అంటే ఒక మంచి సినిమా రావాలని చాలామంది అనుకున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత కూడా ఇంకో నెక్స్ట్ లెవెల్ సినిమా తీస్తాడని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందో అందరూ కూడా అబ్బా ఎంత బాగా అంటే ఆ ఉత్సాహం వేరు. నెక్స్ట్ ఇప్పుడు ఆ సినిమా ఉంటుందా ఉండదా అని టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే నిర్మాతకి ఆల్రెడీ జననాయకన్కి ఉన్న కష్టాలు, యాజ్ వెల్ యాజ్ టాక్సిక్ లాంటి సినిమా భారీ బడ్జెట్, అండ్ ఇంకో సినిమా కూడా భారీ బడ్జెట్ది ఉంది. మరి ఇవన్నీ పూర్తయితే కానీ ఈ సినిమా స్టార్ట్ అవుద్దా లేదా, లేకపోతే ఆయన దగ్గర ఇంకా దండిగా డబ్బులు ఉండి ఎన్ని సినిమాలైనా యథేచ్ఛగా తీస్తాడా లేదా అనేది మాత్రం ప్రజెంట్ సస్పెన్సే. కాకపోతే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఇప్పుడు రీసెంట్లీ మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ అయింది అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 300 కోట్లు ఎంతో వచ్చాయని చెప్పి ఉత్సాహంలో ఉన్నారు. అట్లాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి, విశ్వంబర ఎప్పుడు వస్తుంది, ఈ బాబీ కొల్లి సినిమా ఎప్పుడు వస్తుంది, 158 ఎప్పుడు, 159 ఎప్పుడు, 160 ఎప్పుడు అని చెప్పి చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఈ టైంలో పలానా నిర్మాత ప్రాబ్లమ్స్లో ఉన్నాడని తెలియగానే వీళ్ళు నిజంగా సఫర్ అవుతున్నారు. మేబీ ఆ సినిమా ఉంటుందా లేదా, ప్రొడక్షన్ ఏమైనా చేంజ్ అవుతుందా, డైరెక్టర్ హీరో అంతా వీళ్ళే ఉంటారు, వేరే నిర్మాత ఏమైనా లైన్లోకి వస్తాడా అని వెయిట్ చేస్తున్నారు. కానీ చూద్దాం. నాకు తెలిసి వీళ్ళంత తొందరగా ఇప్పుడు జననాయకన్కి ఒకవేళ అన్ని దారులు సేఫ్గా వెళ్తే ఇటు కూడా ఏమైనా అంటే డోర్స్ తెరుచుకునే అవకాశం అయితే ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.